హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకాలలోని కొన్ని చిన్న కథల్ని వినేద్దామండి. మనసులో మాట. విక్రమపురి రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలించేవాడు. తన ఆస్థానంలో తెలివైన వ్యక్తి ఒకరు ఉంటే బాగుంటుందని రాజుకు అనిపించింది. అలాగే అతనితో యువరాజుకు తెలివితేటలు పెరిగేలా శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు. అదే విషయం మంత్రికి చెప్పి రాజ్యమంతటా దండోరా వేయించాడు. రాజ్యంలో తెలివైన వ్యక్తి ఎంపిక జరుగుతోంది. మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే పరీక్షకు రండి. గెలిచిన వారికి ఆస్థానంలో కొలువు దొరుకుతుంది అని దాని సారాంశం. ఆసక్తి ఉన్న వారందరూ తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కొక్కరినే రాజు తన ముందుకు పిలిపిస్తున్నాడు. నా మనసులో ఏముంది, ప్రస్తుతం దేని గురించి ఆలోచిస్తున్నానో చెప్పండి అని వాళ్ళను అడుగుతున్నాడు. ఒక్కరూ సరిగా సమాధానం చెప్పలేదు. మరికొందరు సరైన సమాధానమే చెప్పినా రాజు ఒప్పుకోవటం లేదు. ఇంతలో వివేకవర్మ వంతు వచ్చింది. మిగతా వాళ్లను అడిగిన ప్రశ్ననే రాజు వివేకవర్మను కూడా అడిగాడు. ప్రపంచంలోని రాజ్యాలన్నింటిలోకెల్లా విక్రమపురి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదే విషయం మీ మనసులో ఉంది. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పాలనలో మిమ్మల్ని మించిన వారు లేరన్న నిజాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీని గురించే మీరు ఆలోచిస్తున్నారు అని వివేకవర్మ సమాధానం చెప్పాడు. విక్రమసింహుడు నిజానికి మరో ఆలోచనలో ఉన్నాడు. కానీ కాదు అనడం తన గౌరవానికే భంగం. అందుకే వెంటనే అద్భుతం వివేకవర్మ, అద్భుతం. నువ్వు 100% నిజమే చెప్పావు. నీకు ఆస్థానంలో కొలువు ఇస్తున్నాను. అలాగే యువరాజుకు కూడా నిన్ను వ్యక్తిగత శిక్షకుడిగా నియమిస్తున్నాను అని విక్రమసింహుడు ఆజ్ఞ జారీ చేశాడు. వివేకవర్మ ఆనందంగా కొలువులో చేరాడు. చాలా సమస్యలను తన యుక్తితో పరిష్కరించి తక్కువ సమయంలోనే మంత్రి పదవిని చేపట్టాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బీర్బల్ చమత్కారం అనే మరో కథని వినేద్దామండి. అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. అంతఃపురానికి కూడా స్వేచ్ఛగా వచ్చిపోయే సాన్నిహిత్యం బీర్బల్కు ఉండేది. వేసవిలో ఓ రోజు బీర్బల్ అంతఃపురానికి వెళ్లేసరికి అక్బర్ మామిడి పళ్ళు తింటున్నాడు. బీర్బల్ను ప్రేమతో ఆహ్వానిస్తూ, రావయ్యా బీర్బల్, మంచి సమయానికి వచ్చావు. మామిడి పళ్ళు భలే రుచిగా ఉన్నాయి. ఇదిగో ఇలా కూర్చో, తిందువుగాని అన్నాడు. అసలే బీర్బల్కు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. పైగా రుచిగా ఉన్నాయని అక్బరే చెబుతున్నాడు. దీంతో బీర్బల్ నోట్లో నీళ్లూరాయి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పళ్ళను తింటున్నారు. అక్బర్ పళ్ళ రసాన్ని పీల్చి మామిడి టెంకల్ను బీర్బల్ ముందున్న టెంకల్లో వేయసాగాడు. కాసేపటికి, ఏమయ్యా బీర్బల్, నువ్వు మరీ అంత ఆకలితో ఉన్నావా? చాలా ఎక్కువ పళ్ళు తిన్నట్లున్నావు అని బీర్బల్ ముందున్న టెంకలను చూపించి చమత్కరించాడు. ప్రభు, నేను ఆకలితో ఉన్నమాట వాస్తవం. అదీకాక పళ్ళు చాలా రుచిగా కూడా ఉన్నాయి. మన్నించండి, నేను కాస్త ఎక్కువగానే తిన్నాను అన్నాడు బీర్బల్. ఏం పర్వాలేదు బీర్బల్, ఇంకొన్ని పండ్లు తిను అన్నాడు అక్బర్. చాలు ప్రభు, చాలు, నా కడుపు నిండిపోయింది. ఇక ఒక్క పండును కూడా తినలేను. కానీ మీరే నాకన్నా ఎక్కువ ఆకలితో ఉన్నారు. నేను కనీసం మామిడి టెంకలను అయినా వదిలేశాను. మీరు మాత్రం వాటిని కూడా తినేశారు. మీరే ఇంకొన్ని మామిడి పళ్ళు తినండి జహాపనా అని బీర్బల్ చమత్కరించాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి ముచ్చటపడిన అక్బర్ బుట్టల నిండా మామిడి పళ్లను ఇంటికి పంపించాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. వల్లభుడి తపస్సు అనే మరో కథను వినేద్దామండి. పూర్వం విజయపురి రాజ్యంలో వల్లభుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఎలా అయినా సరే సంజీవని జలం సాధించాలనే కోరిక ఉండేది. అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమై, వల్లభ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి వల్లభుడు, భగవంతుడా, నాకు సంజీవని జలం కావాలి అని వేడుకున్నాడు. వల్లభ, అది సృష్టికి విరుద్ధం. దీనివల్ల సమస్యలొస్తాయి అని భగవంతుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వల్లభుడు వినలేదు. తనకు సంజీవని కావాల్సిందే అని పట్టుబట్టాడు. చివరికి దేవుడు అతడికి సంజీవనిని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. వల్లభుడు పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టాడు, గెంతులు వేశాడు. అరరే, దేవుణ్ణి చూసిన ఆనందం, తన్మయత్వంలో ఈ సంజీవని జలాన్ని ఆయన ముందే ఉపయోగించడం మర్చిపోయానే అని బాధపడ్డాడు. ఇంతలోనే వల్లభుడికి దేవుడి మీద అనుమానం వచ్చింది. అవును, ఈ దేవుడు ముందు సంజీవనిని అడిగితే అది సృష్టికి విరుద్ధం అని చెప్పాడు. పట్టుబడితే కాని ఇవ్వలేదు. ఇది నిజంగా సంజీవనేనా
లేక దేవుడు నన్ను మోసం చేశాడా అని సందేహించాడు. సరే, ఇంతగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు? ఓసారి పరీక్షించి చూస్తే సరిపోతుంది కదా, తర్వాత నేను వాడితే సరి అనుకున్నాడు. అంతలో అతనికి ఎలుగుబంటి మృత కళేబరం కనబడింది. అది బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. దేవుడు తనకు ఇచ్చిన సంజీవునిని కాస్త దానిమీద చిలకరించాడు. అద్భుతం జరిగింది. కొన్ని క్షణాల్లోనే ఆ ఎలుగుబంటి లేచి కూర్చుంది. అది చనిపోయి చాలా రోజులైంది కాబట్టి అది చాలా ఆకలి మీద ఉంది. దాని కళ్ళ ముందే వల్లభుడు ఉండటంతో వెంటనే దాడి చేసింది. వల్లభుడు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాని చేతిలో ప్రాణాలు కోల్పోయి దానికి ఆహారంగా మారాడు. ఘోర తపస్సు చేసి సంజీవునిని సాధించిన చివరకు ఇలా ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై.